అబద్ధపు క్రీస్తులను, అబద్ధ ప్రవక్తకులు అంటే అబద్ధం అంటే నిజం కానిది. క్రీస్తు నిజమైన క్రీస్తు కాదు, అబద్ధ క్రీస్తు. అంటే నిజమైన బోధకుడు కాదు, నిజమైన పాస్టర్ కాదు, ఒరిజినల్ కాదు. ఓకేనా? ఇప్పుడు ఏమంటున్నాడు? అబద్ధ ప్రవక్తకులను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపుచ్చుటకై గొప్ప సూచక క్రియలను, మహత్కార్యములను కనపరిచెదరు అంటున్నాడు కదండి. జరుగుతున్నాయా లేదండి? మీరు చూస్తున్నారు కదా. అవి చూసినప్పుడు ఆనందపడుతుంటాం మనం. మన క్రీస్తు భలే అద్భుతం చేస్తున్నాడండి, స్వస్థపరిచేసాడండి, వాడికి అద్భుతం చేసేసాడండి, వాడు ఆరోగ్యంగా అయిపోయాడండి, వాడికి జ్వరం పోయిందండి, వాడికి తలకాయ నొప్పి పోయిందండి, నూనె పూసి పోయగానే, తల మీద సిలువ వేయగానే వాడు పట్టిన దయ్యం వదిలిపెట్టి వెళ్ళిపోయిందండి. ఇలాంటివన్నీ మనం నేర్చేసుకున్నాం. ఇలాంటివన్నీ జరుగుతుంటే ఇవి నిజమే అని మనం అనుకుంటున్నాం, కానీ ఇవి ఎవడు జరిపిస్తున్నాడంట? అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తకులను వచ్చి సాధ్యమైతే వాక్యములో ఉన్నవాడిని కూడా, వాక్యం చదివినప్పుడు అది నిజమని తెలిసినప్పుడు కూడా దాని నుంచి తొలగించే శక్తి సామర్థ్యాలు అపవాదిగాడికే ఉన్నాయంట. ఇప్పుడు మనం చూస్తుంటాం, ఇవన్నీ మనకు తెలుసు. మరలా ఇంటికి వెళ్ళిపోయి మరలా ఏదో గొప్ప బోధకుడు, ఒక గొప్ప ప్రవక్త ఎవరో మనం టీవీలో చెప్తుంటే అప్పుడు మనం మళ్ళీ జారిపోతాం, నిదానించిపోయి ఇలా అయిపోతాం. ఇప్పటిదాకా చెప్పిందంతా పోతుంది. ఆ టీవీలో చెప్తుంటే తల్లి అమ్మ నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు అంటే చెప్తుంటే మనం రోమాలు నిక్కబొడిచేసి దేవుడు మనతోనే మాట్లాడతాడు అనుకుంటాం. వాడు ఎవడంట? అబద్ధ ప్రవక్త, అబద్ధపు క్రీస్తులంట వీళ్ళంతా. సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని కూడా మోసపుచ్చుటకై గొప్ప సూచక్రియలు, గొప్ప అద్భుత కార్యాలు చేస్తారంట వీళ్ళు. మీకు ఒక డౌట్ రావచ్చు, నిజమే కదా శ్రీవేణి, మరి అన్ని అద్భుతాలు జరుగుతున్నాయి కదా, ఎంతో మంది మరి బోధకులు, మరి పెద్ద పెద్ద ప్రవక్తకులు, మరి ఎంతో మంది బోధకులు ఎంతో మందికి స్వస్థత చేస్తున్నారు, ఎంతో మంది అక్కడికి పోతే అద్భుతాలు జరుగుతున్నాయి. ప్రతి నెలకు ఒకసారి మేము వెళ్ళిపోతాం, ప్రతి సోమవారం ఒకసారి వెళ్ళిపోతాం, ఆఖరి ఆదివారం ఒకటి వెళ్ళిపోతాం మేము ఆ ప్రాంతానికి. ఏం జరుగుతుంది? అక్కడ జరిగిన ఏదో కార్యక్రమాన్ని చూసి అక్కడ ఏదో అద్భుతం జరుగుతుందని అక్కడికి వెళ్ళిపోతున్నారు నమ్మి. ఆశ్చర్యం ఏంటి తెలుసండి, అద్భుతం ఏంటి తెలుసండి? మన క్రిస్టియానిటీలో ఒక్కటిలే జరగట్లేదు ఇది. దయ్యాలు వదిలిపెట్టుడు, సంతానం లేని వాళ్ళకి సంతానం రావడు, లేకపోతే రోగంలో ఉన్నోళ్ళు, జబ్బుల్లో ఉన్నోళ్ళు భర్త వదిలిపెట్టి భార్యలని మంచిగా సెట్ చేయడము, ఇవన్నీ మన ఒక్క క్రిస్టియన్లో ఉన్నాయని మీరు అనుకుంటున్నారు. కాదు, అన్ని మతాల్లో ఉన్నాయి. ఒక హైందవుల దగ్గరికి పోండి, హైందవుల మతాల దగ్గరికి పోతే కొన్ని మతాల వాళ్ళు కొంతమంది యాప మండలు ఇవన్నీ పట్టుకొని, కొరడాలు పట్టుకొని, ఏదో పట్టుకొని కొట్టి దయ్యాల్ని విడిచిపెడతారు తెలుసా? ఇప్పటికి ఉన్నారు మన దగ్గర.